అకాడమీ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు సంబంధించి యూకే కంట్రీకి చెందిన క్వాక్రిల్లీ సైమండ్స్ QS అనే సంస్థ ఎవ్రీ ఇయర్ ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్స్నే QS వరల్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్స్ అంటారు. QS ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్ 2026కి సంబంధించి 2026 సంవత్సరానికి సంబంధించి ర్యాంకింగ్స్ విడుదల చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చూడంగానే డౌట్ వస్తుంది. 2026 మనం ఇంకా 2026 ఇయర్లోకి ఎంటర్ కాలేదు కదా, మరి QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 పేరిట ఎలా విడుదల చేశారు, ఎందుకు విడుదల చేశారు అంటే మనం అందరికీ తెలుసు, మనకందరికీ మన ఎడ్యుకేషనల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మన విద్యా సంవత్సరము జూన్లో మొదలవుతుంది. దాన్నే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నడుస్తూ ఉన్న విద్యా సంవత్సరము 2025 to 26 కదా. 2025 జూన్లో మొదలయ్యే విద్యా సంవత్సరం 2026 మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో ముగుస్తుంది. సో ఎస్టర్డే ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేయడం జరిగింది. ఇక మనం తెలుసుకోవాల్సింది ఈ ర్యాంకింగ్స్లో ఇండియా పొజిషన్ ఎలా ఉంది, అలానే ప్రపంచ దేశాలలో ఏ కంట్రీ టాప్ ఉందో తెలుసుకోవాలి. ఫస్ట్ మనము ఇండియా విషయానికి వద్దాం. ఇండియా 2015లో QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో 2015లో ఇండియా నుంచి కేవలం 11 యూనివర్సిటీస్ మాత్రమే ఉంటే 2025-26 విద్యా సంవత్సరం నాటికి 54 యూనివర్సిటీస్, 54 విశ్వవిద్యాలయాలు, 54 విద్యా సంస్థలు భారతదేశం నుంచి చోటు సంపాదించుకున్నాయి. అంటే నియర్లీ 5 టైమ్స్ 5 రెట్లు పెరిగిందని చెప్పవచ్చు. అంత పురోగతి మనం సాధించాము. ఈ 54 యూనివర్సిటీల్లో ఇండియా నుంచి ఇందులో 12 IITలు కూడా ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, అవుట్ ఆఫ్ 54 12 IITలు ఉన్నాయి. ఈ 54లో కొత్తగా 8 విద్యా సంస్థలు కూడా తొలిసారిగా చోటు దక్కించుకున్నాయి. ఇక భారతదేశంలో అగ్రస్థానం వచ్చేసి ఇండియా నుంచి ఈ 54 యూనివర్సిటీలలో ఇండియా నుంచి IIT ఢిల్లీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి IIT ఢిల్లీ 123వ ప్లేస్లో నిలిచింది. ఇది గత సంవత్సరము 2024-25లో 150th ప్లేస్లో ఉంటే ఇప్పుడు 123కి చేరింది. చాలా పురోగతి సాధించిందని చెప్పవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా నుంచి టాపు IIT ఢిల్లీ. ఇక ఓవరాల్గా QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టాప్ వచ్చేసి USA ఉంది. USA నుంచి అత్యధికంగా యూనివర్సిటీలు చోటు దక్కించుకున్నాయి. సెకండ్ ప్లేస్లో UK, థర్డ్ ప్లేస్లో చైనా, ఫోర్త్ ప్లేస్లో మనము ఇండియా ఉన్నది. ఫోర్త్ ప్లేస్లో ఇండియా ఉంది. ఇక టాప్ యూనివర్సిటీస్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. డెఫినెట్లీ టాప్ 5 కాకపోయినా కనీసం టాప్ 3 అయినా గుర్తుపెట్టుకోవాలి. బట్ మనము టాప్ 5 ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ ప్లేస్లో అమెరికాకు చెందిన మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT యూనివర్సిటీ అమెరికా. సెకండ్ ప్లేస్లో UKకి చెందిన ఇంపెరియల్ కాలేజ్ లండన్. థర్డ్ ప్లేస్లో అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. ఫోర్త్ ప్లేస్లో UKకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఫిఫ్త్ ప్లేస్లో అమెరికాకు చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ. సో డెఫినెట్లీ అట్లీస్ట్ టాప్ 3 అయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక అలానే ఇండియా విషయానికి వస్తే మనకందరికీ తెలుసు, మనం చదువుతానే ఉంటాం నిత్యం న్యూస్ పేపర్స్లో. ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, విద్యా మంత్రిత్వ శాఖ ఎవ్రీ ఇయర్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ పేరిట NIRF పేరిట భారతదేశంలో ఉన్న విద్యా సంస్థలకి ర్యాంకింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది NIRF అంటే ఇండియా ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ. ఇది QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ సంబంధించింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, QS అంటే UKకి సంబంధించిన ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, పాలిటిక్స్ సంబంధించి యాంటీ కరప్షన్ అంబుడ్స్మ్యాన్, అవినీతిని నిరోధించడానికి లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగము. జనరల్గా ఇండియాలో అవినీతి ఎక్కువగా ఉంది. అవినీతిని నియంత్రించడానికి 2011 ఆ టైంలో 2011 ఆ సంవత్సరంలో ఫేమస్ యాక్టివిస్ట్ అన్నా హజారే గారు ఒక ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమ ఫలితంగా 2013లో ఇండియాలో అవినీతిని, కరప్షన్ని నియంత్రించడానికి లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టము
2013ని ఏర్పాటు చేయడం జరిగింది. లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013. ఈ చట్టం కింద యూనియన్ లెవెల్లో అంటే కేంద్ర స్థాయిలో అవినీతిని నియంత్రించడానికి లోక్పాల్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదే రాష్ట్రాల స్థాయిలో స్టేట్ లెవెల్లో అవినీతిని నియంత్రించడానికి లోకాయుక్తాలని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ చట్టము ఏర్పాటయ్యి 10 ఏళ్ళైన తర్వాత ఒక ప్రాసిక్యూషన్ విభాగము అంటే త్వరితగతిన కేసులను పరిష్కరించడానికి లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోవాలి, అలానే కొద్దిగా అవినీతికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక ఈ యాక్ట్ వచ్చేసి 2014 జనవరి 16 లోక్పాల్ మరియు లోకాయుక్త చట్టము జనవరి 16, 2014 అమల్లోకి వచ్చింది. అందుకే ఇండియాలో ఎవ్రీ ఇయర్ లోక్పాల్ డేని జనవరి 16గా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇక ఇందులో ఈ చట్టంలో సెక్షన్ 12 ప్రాసిక్యూషన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్తా ఉంది. ఇక లోక్పాల్ కంపోజిషన్ విషయానికి వస్తే అంటే లోక్పాల్లో ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే ఇందులో ఒక చైర్పర్సన్ ఉంటారు, అలానే అప్ టు 8 మెంబర్స్ 8 మంది సభ్యుల దాకా ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మనకి పాలిటీలో లోక్పాల్ కంపోజిషన్లో లోక్పాల్ సభ్యుల్లో 50% మంది జ్యుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి, 50% మంది న్యాయ నిపుణులు అయి ఉండాలి. అలానే ఈ సభ్యుల్లో కనీసం 50% మంది సభ్యులు ఎస్సీలు, ఎస్టీసు, బీసీలు, ఓబీసీలు, మైనారిటీలు మరియు మహిళల నుంచి తప్పకుండా 50% మంది కనీస సభ్యులు ఉండాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనకి. సో ఈ పాయింట్లు డైరెక్ట్గా పాలిటీ చదివేటప్పుడు స్టేట్మెంట్స్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫ్యాక్ట్స్ ఓరియంటేషన్ విషయానికి వస్తే ఇదే యాక్ట్ కింద ఇది స్టాచ్యుటరీ బాడీ కదా, లోక్పాల్ చైర్పర్సన్గా ఉండడానికి అర్హులు వచ్చేసి వాళ్ళ పదవీ కాలము 5 years లేదా వాళ్ళకి 70 ఏళ్ళ వయసు వచ్చే వరకు ఉంటారు. అదే లోకాయుక్త విషయానికి వస్తే లోకాయుక్త పదవీ కాలం వచ్చేసి 5 ఏళ్ళు లేదా అతనికి 65 ఏళ్ళు వచ్చే వరకు పదవీ కాలంలో ఉంటారు. ఇక లోకాయుక్త అనేది స్టేట్ లెవెల్లో ఏర్పాటు చేసే ఒక బాడీ అని తెలుసుకున్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లోకాయుక్త ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. అంటే పదవీ కాలము ఆంధ్రాలో ఒకలాగా ఉండవచ్చు, తెలంగాణలో ఒకలాగా ఉండవచ్చు, కేరళలో ఒకలాగా ఉండవచ్చు. సో యూనిఫామ్గా ఉండాలి అనేం లేదు, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పదవీ కాలాన్ని నియంత్రించుకుంటాయి గవర్నమెంట్స్. ఇక స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2019 సెప్టెంబర్లో ఆంధ్రప్రదేశ్ తొలి లోకాయుక్తగా పి లక్ష్మణారెడ్డి గారిని నియమించడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2019లో తెలంగాణ తొలి లోకాయుక్తగా జస్టిస్ సివి రాములు గారిని నియమించడం జరిగింది. ప్రస్తుతం తెలంగాణ లోకాయుక్త వచ్చేసి ఏప్రిల్ 2025లో అపాయింట్మెంట్ జరిగింది. జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి, తెలంగాణ లోకాయుక్త ప్రెజెంట్ జస్టిస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇది లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగంకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, వెస్ట్రన్ నేపాల్లో భారీ మీథేన్ గ్యాస్ నిల్వలు కనుగొన్నారు. చైనాకు చెందిన చైనా జియోలాజికల్ సర్వే ప్రకారము పశ్చిమ నేపాల్లో సుమారుగా 430 బిలియన్ క్యూబిక్ మీటర్ల మీథేన్ నిల్వలు కనుగొన్నారు. 430 బిలియన్ల క్యూబిక్ మీటర్ల మీథేన్ నిల్వలు. మరి ఈ మీథేన్ ఎందుకు అవసరమో మనం తెలుసుకోవాలి. మీథేన్ అనేది ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రతకు ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ స్థాయిలో మీథేన్ గ్యాస్ నిల్వలు నేపాల్లో కనుగొనడం ద్వారా తన 50 ఏళ్ళ అవసరానికి గాను తన ఎనర్జీ అవసరాలలో సుమారుగా 50 ఏళ్ళ వరకు ఈ మీథేన్ గ్యాస్ నిల్వలు ఉపయోగపడనున్నాయి. 50 ఏళ్ల పాటు నేపాల్ శక్తి అవసరాలను తీర్చనున్నాయి. ఇక ఇండియా నేపాల్ విషయానికి వస్తే మనకి ఇమ్మీడియట్గా గుర్తు రావాల్సింది ఎనర్జీ కోఆపరేషన్. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ కాబట్టి, మీథేన్ అనేది ఎనర్జీకి సంబంధించింది కాబట్టి ఇండియా నేపాల్లో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, నేపాల్లో అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు అరుణ్ 3 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును ఇండియన్ గవర్నమెంట్ నిర్మిస్తూ ఉంది. ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించిన సంస్థలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది అరుణ్ 3 అనే హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నేపాల్లోని అరుణ్ రివర్ పైన నిర్మిస్తూ ఉన్నారు. ఇది నేపాల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక నేపాల్ అంటే మనకు క్యాపిటల్ గుర్తు రావాల్సింది కఠ్మండు, సార్క్ సెక్రటరియేట్ కూడా కఠ్మండే. నెక్స్ట్ వన్, G7 నేతలకు
బహుమానాలు కానుకలుగా ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం. 51వ G7 సదస్సు కెనడాలోని కెననాస్కిస్ పట్టణంలో ముగిసింది. సో ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వివిధ దేశాల అధిపతులకి, వివిధ దేశాల అధినేతలకు కొన్ని బహుమానాలు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, ఇవి ఎవరికి ఇచ్చారు, ఇచ్చినవి ఏందో బహుమానాలు చెప్పలేం. మ్యాచ్ ద ఫాలోయింగ్లో రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. మొన్ననే మనం తెలుసుకున్నాం, సిప్రస్ పర్యటనలో భాగంగా సిప్రస్ అధ్యక్షుడికి కశ్మీర్ తివాచి మరియు ఆంధ్రప్రదేశ్లో తయారు చేయబడ్డ వెండి పర్సుని సిప్రస్ దేశ అధ్యక్షుడికి ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక ఇప్పుడు మరికొన్ని, కోనార్క్ చక్రము, కోనార్క్ ఎక్కడ, ఒడిశా, కోనార్క్ సన్ టెంపుల్ ఉంది కదా, కోనార్క్ చక్ర నమూనాని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ గారికి బహుమానంగా ఇచ్చాడు. ఇసుక రాతితో చేసిన కోనార్క్ చక్రం నమూనాని జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్కి ఇవ్వడం జరిగింది. అలానే ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ ఆల్బనీస్ గారికి కొల్హాపురి వెండి కుండను బహుకరించారు. కొల్హాపురి, మహారాష్ట్ర, కొల్హాపురి వెండి కుండ. ఇక మరి ఆస్ట్రేలియా అనేది G7లో మెంబర్ కాదు, బట్ ఇన్విటేషన్ మీద అటెండ్ అయిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ గారికి డోక్రా నందిని ఇవ్వడం జరిగింది. డోక్రా నంది, ఇవి భారతీయ హస్తకళల గొప్పతనం అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ఇనిషియేటివ్, ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇది ఆల్రెడీ గతంలో ఉన్న ఇనిషియేటివే, దానికి కొత్తగా పేరు పెట్టింది. దాని పేరే ప్రతిభా సేతు యూపీఎస్సీ లాంచ్ చేసింది. ఇక్కడ పేరులోనే ఉంది, ప్రతిభ అంటే నైపుణ్యము, టాలెంట్, సేతు అంటే బ్రిడ్జ్. నైపుణ్యానికి అవసరమైన వాళ్లకు ఆ నైపుణ్య కొరత లేకుండా నైపుణ్య యువతను అందించే ఒక ప్రోగ్రామ్ అని చెప్పవచ్చు. ప్రతిభా సేతు మనం చూస్తూ ఉంటాం, చాలామంది మనలో కూడా యూనియన్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్ కమిషన్ నిర్వహించే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్ కావచ్చు, లేదంటే ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ CAPF ఎగ్జామ్స్, లేదంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్స్, లేదంటే కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్స్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు. అయితే దురదృష్టవశాత్తు చివరి మెట్టు పైన బోల్తా పడతా ఉంటారు. అంటే ఇంటర్వ్యూ వరకు, ఫైనల్ స్టేజ్ వరకు వెళ్తారు, బట్ అక్కడ వాళ్ళు విఫలమయ్యి తుది జాబితాలో చోటు సంపాదించుకోలేకపోతారు. అయితే అటువంటి వాళ్ళు ఏ విధంగా కూడా నిరాశ చెందుకోకుండా ఉండడానికి వాళ్ళకి మరొక అవకాశం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, యూపీఎస్సీ అటెంప్ట్లు అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వచ్చి ఉంటారో అటువంటి వాళ్ళకి ఇతరత్రా ఉద్యోగ అవకాశాలు, ఇతరత్రా ప్రభుత్వ సంస్థలు లేదంటే ఇతరత్రా ప్రైవేటు సంస్థలలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి యూపీఎస్సీ లాంచ్ చేసిన ప్రోగ్రామే ప్రతిభా సేతు. మరి ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారో తెలుసుకోవాలి. యూపీఎస్సీ జనరల్గా అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎవరైతే చివరి దశ వరకు పోయి ఉంటారో వాళ్ళకే అవకాశం. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో పోయిన వాళ్ళకి ఆ అవకాశం ఉండదు. చివరి వరకు పోవాలి, ఏ ఎగ్జామ్ అయినా చివరి దశ వరకు పోవాలి. ఇక ఇక్కడ ఏం చేస్తారు అంటే, యూపీఎస్సీ పోర్టల్లో ఎవరైతే తుది దశ వరకు వెళ్ళి ఉంటారో వాళ్ళకు సంబంధించిన బయోడేటా, ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషను అంతా కూడా యూపీఎస్సీ పోర్టల్లో అవైలబిలిటీగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ ప్రైవేట్ కంపెనీలు ఈ యూపీఎస్సీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత యూపీఎస్సీ వీళ్ళకి లాగిన్ ఐడి ఇస్తుంది, లాగిన్ డీటెయిల్స్. అప్పుడు ఈ కంపెనీలు ఇక్కడ ఉన్న బయోడేటాని, ఆ అభ్యర్థుల బయోడేటాని వాళ్ళు యాక్సెస్ చేయవచ్చు. తద్వారా వాళ్ళకు మళ్ళీ ఇంటర్వ్యూలు నిర్వహించి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. తద్వారా సుమారుగా 10,000 మంది వివిధ రకాల అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని చెప్పేసి యూపీఎస్సీ అంచనా. దీన్ని గతంలో పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్గా పిలిచేవాళ్ళు. గతంలో పబ్లిక్ డిస్క్లోజర్ స్కీమ్, ఇది 2018లో లాంచ్ చేశారు. దానికి ఇప్పుడు కొత్తగా పేరు పెట్టారు ప్రతిభా సేతు అని. ఇక యూపీఎస్సీ విషయానికి వస్తే, ఇది కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగబద్ధ సంస్థ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రస్తుతం దీని చైర్మన్ వచ్చేసి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ కుమార్ గారు ఇటీవలే నియమింపబడ్డారు. అజయ్ కుమార్ గారు. ఇక యూపీఎస్సీ గురించి తెలిపేది ఆర్టికల్ 315, ఆర్టికల్ 315. ఆర్టికల్ 315 ఏమని చెప్తుంది,
యూనియన్ లెవెల్లో యూపీఎస్సి, స్టేట్ లెవెల్లో స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, అలానే 2 లేదా 3 స్టేట్లకు కలిపి ఒకటే జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయమని చెప్పేసి ఆర్టికల్ 315 చెప్తుంది. ఇది ప్రతిభా సేతు ప్రోగ్రామ్. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్. ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ అంటే ఏంటి? గుడ్ గవర్నెన్స్ సుపరిపాలనకు సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ని ఏర్పాటు చేయడానికి యూకే ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్, యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఆధ్వర్యంలో నడిచే ఒక సంస్థ, టోనీ బ్లెయిర్ ఆధ్వర్యంలో నడిచే టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ సంస్థ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము యూకే టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇక ఆల్రెడీ 2024 డిసెంబర్లో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మరియు ఏపీ గవర్నమెంట్ మధ్య ఒక ఒప్పందం కూడా కుదిరింది, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకై. నెక్స్ట్ వన్, అగైన్ తెలంగాణ స్పెసిఫిక్ సంబంధించి కరెంట్ అఫైర్. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ వర్సెస్ ఏపీ గవర్నమెంట్ చెప్పుకున్నామో, ఇప్పుడు అదే టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ కూడా తెలంగాణకు సంబంధించి తెలంగాణ రైజింగ్ విజన్ కళను సాకారం చేయడానికి కలిసి పనిచేయబోతూ ఉంది. మనకి ఏ విధంగా అయితే వికసిత్ భారత్ టార్గెట్ 2047 కల్లా మన స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది, 2047 కల్లా వికసిత్ భారత్ అనే కళను మనము సాధించాలి అనుకుంటున్నాం. అలానే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇటీవల తెలంగాణ ఫార్మేషన్ డే రోజున చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఏమని ప్రకటించారు? 2047 కల్లా 3 ట్రిలియన్ ఎకానమీగా అవ్వాలి తెలంగాణ. దానినే తెలంగాణ రైజింగ్ విజన్గా పేరు పెట్టారు. గుర్తుపెట్టుకోండి, 3 ట్రిలియన్ ఎకానమీ అట. మరి ఆ తెలంగాణ రైజింగ్ విజన్ని, ఆ కళను సాకారం చేయాలి అంటే యూకేకి చెందిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్, ఇందాక చెప్పుకున్నట్టు టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ సంస్థతో వీళ్ళు కలిసి పనిచేయబోతూ ఉన్నారు. ఇక తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ అంటేనే గుర్తు రావాల్సింది, ఇటీవల తెలంగాణ గవర్నమెంటు నోబెల్ పురస్కార గ్రహీత అభిజిత్ బెనర్జీ గారిని, గుర్తుపెట్టుకోండి, అభిజిత్ బెనర్జీ గారిని నియమించింది. తెలంగాణ రైజింగ్ విజన్ అడ్వైజరీ బోర్డులో మెంబర్గా నోబెల్ లారియట్ ఎకనామిస్ట్ అభిజిత్ బెనర్జీ గారిని నియమించింది. ఇది స్టాటిక్లో అడగవచ్చు. ఇక మనం తెలుసుకోవాల్సింది ఇప్పుడు కొద్దిగా స్టాటిక్ అనలిటికల్ వెళ్దాం. ఇది గ్రూప్ 1 ఎగ్జామ్స్కి డెఫినెట్లీ వెళ్ళిపోతుంది. తెలంగాణ గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, ఎందుకంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, గుడ్ గవర్నెన్స్ అనే టాపిక్ ఉంది కాబట్టి. ఈ తెలంగాణ రైజింగ్ విజన్లో భాగంగా తెలంగాణని ఏ విధంగా డెవలప్ చేయబోతా ఉన్నారు అంటే మైక్రో ప్లానింగ్ పద్ధతిలో. మైక్రో ప్లానింగ్ అంటే ఏంటి? చిన్న ప్రణాళికలు, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రణాళిక. ఫర్ ఎగ్జాంపుల్, కోర్ అర్బన్ ప్రాంతాలకి అంటే ముఖ్యమైన నగరాలు, హైదరాబాద్ లాంటి నగరాలకు ఒక ప్రణాళిక అమలు చేయబోతా ఉన్నారు. పెరి అర్బన్ ఏరియాస్ ఇన్ ద సెన్స్ చిన్న నగరాలు, చిన్న సిటీలకి ఒక రకమైన ప్రణాళిక. ఫైనల్గా 3వ లెవెల్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలకి ఒక ప్రణాళికను అమలు చేయబోతా ఉన్నారు. తద్వారా తెలంగాణ రైజింగ్ విజన్ని సాధ్యం చేయాలని చెప్పేసి వీళ్ళ ప్లాను. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది మైక్రో ప్లానింగ్. యూ కెన్ యూస్ దీస్ కైండ్ ఆఫ్ పిక్టోరియల్ ఇమేజెస్ ఇన్ గ్రూప్ 1 డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఆల్సో. నెక్స్ట్ వన్, సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడానికి జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ను ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం. సమ్మిళిత వృద్ధి, ఇంగ్లీష్లో ఏమంటారు? ఇన్క్లూజివ్ గ్రోత్ ఇన్ ద సెన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమని చెప్తే మనకి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2030 కల్లా ఇన్క్లూజివ్ గ్రోత్ని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని విధాలుగా వృద్ధిని సాధించాలి. దాన్నే సమ్మిళిత వృద్ధి అంటారు. 11th 5-year ప్లాన్, 11వ పంచవర్ష ప్రణాళిక సమ్మిళిత వృద్ధి గురించి క్లియర్గా మాట్లాడుతుంది. 11th 5-year ప్లాన్. ఇక ఇక్కడ జెండర్ బడ్జెటింగ్, ఈ వర్డే చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. పేరులో బడ్జెటింగ్ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1లో గ్రూప్ 1 మెయిన్స్లో ఒక చాప్టరే ఉంటుంది, టైప్స్ ఆఫ్ బడ్జెట్స్ అని. 3 రకాల బడ్జెట్లు ఉంటాయి: జెండర్ బేస్డ్ బడ్జెటింగ్, అవుట్కమ్ బేస్డ్ బడ్జెటింగ్, జీరో బేస్డ్ బడ్జెటింగ్. అందులో ఒకటే జెండర్ బడ్జెటింగ్ అంటే ఏం లేదు, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన బడ్జెట్లలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయి, అమౌంట్ని, డబ్బుల్ని కేటాయించడం జరుగుతుంది. జనరల్గా ఏం చేస్తారు,
ఈ ఈ మినిస్ట్రీకి ఇంత, ఆ మినిస్ట్రీకి ఇంత, రోడ్లకి రైల్వేస్కి ఇంతని కేటాయిస్తారు. అలా కాకుండా లింగ ఆధారంగా ఉమెన్కి సంబంధించిన పథకాలను అమలు చేయడానికి ఒక బడ్జెట్టు, మేల్స్కి సంబంధించిన పథకాలను అమలు చేయడానికి ఒక బడ్జెట్టు, దాన్నే జెండర్ బడ్జెటింగ్ అంటారు. అలా చేస్తూ మహిళలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తూ ఉన్నారో పురుషులకు కూడా అంతే బడ్జెట్ కేటాయిస్తే దాన్ని జెండర్ ప్యారిటీ బడ్జెట్, లింగ సమానత్వము అంటారు. మరి మనం చూస్తూ ఉన్నాం, మొన్న డిస్కస్ చేసుకున్నాం, గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో కూడా మనము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. ముఖ్యంగా మహిళలు పొలిటికల్ ఎంపవర్మెంట్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఇలాంటి కాంటెక్స్లో మహిళల్ని అభివృద్ధి చేయాలి అంటే వాళ్ళకి సంబంధించిన పథకాల కోసం ఎక్కువ బడ్జెట్ని కేటాయించాలి. బట్ అన్ఫార్చునేట్లీ, దురదృష్టవశాత్తు మన పాలసీ మేకర్స్ దగ్గర సరైన డేటా లేదు. అసలు మహిళలు ఏ రంగాల్లో ఎంతమంది ఉన్నారు, లేదంటే మహిళలు ఏ రంగాల్లో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారని చెప్పేసి వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ డేటా. మరి ఆ డేటాని అందించడానికి ఎప్పటికప్పుడు మహిళలు ఇంత ఉన్నారు అని చెప్పేసి ఆ డేటాను కరెక్ట్గా అందించినట్లయితే వాళ్ళకు సంబంధించిన పథకాలకు ఇంత బడ్జెట్ ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే జెండర్ నాలెడ్జ్ హబ్ అనే ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని గవర్నమెంట్ లాంచ్ చేసింది. జెండర్ నాలెడ్జ్ హబ్ డిజిటల్ ప్లాట్ఫాము డేటాను అందిస్తుంది, కరెక్ట్ డేటా. ఇంకా విషయానికి వస్తే మనం గతంలో కూడా తెలుసుకున్నాం, ఇటీవల యునెస్కో విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషనల్ మానిటరింగ్ రిపోర్ట్లో ఏమని చెప్తా ఉంది, ప్రపంచవ్యాప్తంగా స్టెమ్ కోర్సెస్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోర్సెస్లో చదువుతూ ఉన్న గ్రాడ్యుయేట్స్లలో మహిళలు కేవలం 35% మాత్రమే ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. అలానే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, 131, ఎంత 131 అని కూడా తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో ఇటువంటి ప్లాట్ఫామ్స్ చాలా అవసరం. ఈవెన్ 2025-26 యూనియన్ బడ్జెట్లో ఈ జెండర్ బడ్జెట్కి సుమారుగా 4.49 lakh crore కేటాయించడం జరిగింది, 4.49 లక్షల కోట్లు. ఇది గత సంవత్సరంతో పోల్చుకుంటే 37% ఎక్కువ. అంటే వీఆర్ స్లోలీ రైజింగ్ ద అలొకేషన్ ఫర్ జెండర్ ఇంక్లూజివ్ జెండర్ స్కీమ్స్. దీన్ని లాంచ్ చేసింది, జెండర్ నాలెడ్జ్ హబ్ డిజిటల్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేసింది ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి గారు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ అన్నపూర్ణ దేవి గారు. సో ఇక్కడ మినిస్టర్ వచ్చింది కాబట్టి స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చను, యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఎవరో కామెంట్ సెక్షన్లో తెలపండి. పర్యావరణ శాఖ మంత్రి, భారత పర్యావరణ శాఖ మంత్రి ఎవరు ప్రస్తుతం, హూ, కామెంట్ సెక్షన్లో తెలపండి. ఎందుకంటే స్టాటిక్ ఎగ్జామ్స్కి కూడా ఈ హెల్ప్ అవుతాయి మినిస్టర్స్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, ఇది మనం గతంలో డిస్కస్ చేసుకున్నది. మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 1.0 ఏ సంవత్సరానికి గాను, ఏ ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశంలోని పంచాయతీల పురోగతిని మెజర్ చేసింది, కొలిచింది? ఆప్షన్ ఏ 2021-22 ఫినాన్షియల్ ఇయర్, ఆప్షన్ బి 22-23, ఆప్షన్ సి 23-24, ఆప్షన్ డి 24-25. అలానే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 ఏ ఆర్థిక సంవత్సరానికి మెజర్మెంట్ చేసింది, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, ఇందులో ఎన్ని ఇండికేటర్స్ ఉంటాయని చెప్పేసి కూడా. నిన్న అడిగిన క్వశ్చన్స్ విషయానికి వస్తే, ఎక్సర్సైజ్ కాన్క్వెస్ట్ ఎక్కడ జరుగుతూ ఉంది అంటే మంగోలియాలోని ఉలాన్ బటార్లో. ఇందులో పాల్గొనడానికి ఇండియన్ ఆర్మీ వెళ్ళింది. ఇది 14th జూన్ నుంచి 28th జూన్ వరకు జరుగుతూ ఉంది. ప్రజెంట్ జరుగుతూ ఉన్నది 22nd ఎడిషన్, 22వ ఎడిషన్. 2024 విషయానికి వస్తే ఇయర్స్ ప్రాముఖ్యత. 2024 వరల్డ్స్ హాటెస్ట్ ఇయర్, ప్రపంచంలోనే ఇప్పటి వరకు నమోదైన అత్యంత ఉష్ణోగ్రత సంవత్సరం. 2025 డిఫెన్స్ మంత్రిత్వ శాఖ ఈ సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ రీఫార్మ్స్గా ప్రకటించింది, సంస్కరణల సంవత్సరం. అలానే ఇంటర్నేషనల్ గ్లేషియర్స్ ప్రిజర్వేషన్, హిమనీపాతాలను సంరక్షించే సంవత్సరము. అలానే ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా 2025. 2026 విషయానికి వస్తే అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరం, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఉమెన్ ఫార్మర్. నెక్స్ట్ వన్, గ్లోబల్ వెల్త్ రిపోర్ట్. ప్రపంచవ్యాప్తంగా అలానే భారతదేశంలో
ఏ విధంగా ఆర్థిక వ్యత్యాసాలు ఉన్నాయని చెప్పేసి స్విట్జర్లాండ్కు చెందిన యూబీఎస్ అనే ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ, యూబీఎస్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ని విడుదల చేయడం జరిగింది. ఈ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025 ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో ఉన్న మిలియనీర్ల గురించి తెలుపుతుంది, ఎంతమంది ఉన్నారనేసి. మిలియనీర్స్ అంటే ఎవరు మనం డిస్కస్ చేసుకున్నాం. మిలియనీర్స్ అంటే ఎవరి సంపాదన అయితే కనీసం $1 million ఉంటుందో, హూజ్ నెట్వర్త్ ఈజ్ అట్లీస్ట్ $1 million, లేదా ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే 8.5 crores ఉంటే వాళ్ళని మిలియనీర్లుగా పరిగణిస్తారు. ఇక ఇప్పుడు ఈ రిపోర్ట్ ప్రకారము 2024 సంవత్సరంలో ఇండియా కొత్తగా 39,000 మిలియనీర్లను యాడ్ చేసింది. భారతదేశంలో 2024లో కొత్తగా 39,000 మిలియనీర్లు చేరారు కొత్తగా. ఇక ఈ డేటాని 56 కంట్రీస్ నుంచి సేకరించారు. 56 కంట్రీస్ నుంచి సేకరించడం జరిగింది. ఇక ప్రపంచ వెల్త్లో, గ్లోబల్ వెల్త్లో ఇండియా షేర్ వచ్చేసి 3.4%. ఇక ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్లు అత్యధికంగా ఉన్న దేశం అగ్రస్థానము అమెరికా, సెకండ్ ప్లేస్ చైనా. ఆ విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అమెరికా, సెకండ్ చైనా. ఇక ప్రపంచవ్యాప్తంగా మిలియనీర్ల సంఖ్య వృద్ధి విషయంలో తీసుకుంటే, అంటే ఎవ్రీ ఇయర్ మిలియనీర్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు కదా, ఆ కేటగిరీలో తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో తుర్కీ ఉంది, సెకండ్ యుఏఈ, థర్డ్ రష్యా, ఫోర్త్ ఇండియా వృద్ధి విషయంలో, గ్రోత్ విషయంలో. బట్ హైయెస్ట్ మిలియనీర్స్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ యుఎస్ఏ. ఇక రిపోర్ట్స్, ఇది యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్. నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు వాధ్వన్ ఓడరేవు ప్రాజెక్ట్. ఇండియాలో మహారాష్ట్రలో ముంబైకి దగ్గరలో వాధ్వాన్ ఓడరేవుని నిర్మిస్తూ ఉన్నారు. ఇది కనుక ఈ నిర్మాణం పూర్తయినట్టయితే భారతదేశంలోనే అతిపెద్ద ఓడరేవు, ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్టుగా అవతరించనుంది. ప్రెజెంట్ భారతదేశంలో అతిపెద్ద కంటైనర్ పోర్టు జవహర్లాల్ నెహ్రూ పోర్టు. అయితే దీనికి ఫౌండేషన్ వచ్చేసి శంకుస్థాపన 2024లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేశారు. ఇప్పుడు ఈ నిర్మాణం కోసము ఈ వాధ్వాన్ ఓడరేవు ప్రాజెక్టు 30,000 కోట్ల రుణాన్ని సేకరించబోతా ఉంది, 30,000 crore యాజ్ అ డెప్ట్. ఇక ఇందులో స్టేక్ హోల్డర్స్ వచ్చేసి, దీని నిర్మాణంలో పాలు పంచుకుంటా ఉన్న స్టేక్ హోల్డర్సు ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ 74% వాటా ఉంది, మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు 24% వాటా ఉంది ఇందులో. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వాధ్వాన్ పోర్ట్ ప్రాజెక్టు మహారాష్ట్ర ముంబై దగ్గర. ఇక దీని కెపాసిటీ వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా 2.3 crore కంటైనర్స్, 2.3 కోట్ల కంటైనర్లని షిప్మెంట్ చేయగల కెపాసిటీ దీనికి ఉందట. ఇక ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది డెఫినెట్లీ ఓడరేవుల గురించి. ఇండియాలో ఎన్ని మేజర్ పోర్ట్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ఇప్పుడు ప్రెజెంటు 13 మేజర్ పోర్ట్స్ ఉన్నాయి, 13 భారీ ఓడరేవులు ఉన్నాయి. ఇది యాక్చువల్లీ ఒకప్పుడు 12 ఉండే. 2024 సెప్టెంబర్ ఆ టైంలో ఇండియన్ గవర్నమెంటు అండమాన్ నికోబార్ ప్రాంతంలో ఉన్న ఇంకొక పోర్టును కూడా 13వ మేజర్ పోర్టుగా ప్రకటించింది. సో గుర్తుపెట్టుకోవాల్సింది 13 మేజర్ పోర్ట్స్ ఇన్ ఇండియా. ఇప్పుడు అవి కూడా చూడాలి లిస్ట్, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్ 2019 జూన్లో జరిగిన 2019 13th జూన్ జరిగిన ఎగ్జామ్లో ఏమని అడిగాడంటే, భారతదేశంలో లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఏది, ఇండియాలో లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఏది అన్నాడు. ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. 4 ఇచ్చాడు కదా, ఎన్నూరు, జవహర్లాల్ నెహ్రూ, పారాడీపు, ఛత్రపతి శివాజీ. మనకి అవి ఏ స్టేట్లో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. సో జవహర్లాల్ నెహ్రూ పోర్టు ఆన్సర్ దీనికి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు డెఫినెట్లీ అవి ఒకసారి తెలుసుకోవాలి, ఎందుకంటే స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఎస్ఎస్సి సిజిఎల్కి, రైల్వేస్కి, ఈవెన్ యూపీఎస్సికి కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తాడు. ఇక ఇండియాలో 13 మేజర్ పోర్ట్స్. ఒకటి గుజరాత్లోని కాండ్లా పోర్టు, దీన్నే దీన్ దయాల్ పోర్ట్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ముంబై పోర్ట్ మహారాష్ట్ర. అనదర్ వన్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ పోర్టు ముంబై మహారాష్ట్ర. ముర్ముగావో పోర్టు గోవా.
న్యూ మంగళూరు పోర్టు కర్ణాటక, కొచ్చిన్ పోర్టు కేరళ. గుర్తుపెట్టుకోండి, ఇవి పశ్చిమ తీరాన ఉన్న పోర్టులు. అట్లా కూడా అడుగుతాడు, ఏవి పశ్చిమ తీరాన ఉన్న పోర్టులు, ఏవి తూర్పు తీరాన ఉన్న పోర్టులు అని చెప్పేసి. ఇక తూర్పు దిక్కున విషయానికి వస్తే తమిళనాడులోని తూత్తుకుడి లేదా ట్యూటికోరన్ పోర్టు, దీన్నే ఇప్పుడు చిదంబరనార్ పోర్ట్ అంటారు. దీన్నే ఇప్పుడు చిదంబరనార్ పోర్టు. చెన్నై పోర్టు తమిళనాడు, కామరాజర్ పోర్టు లేదా దీన్నే ఎన్నూరు పోర్ట్ అంటారు తమిళనాడు, విశాఖపట్నం పోర్టు ఆంధ్రప్రదేశ్, పారాడీప్ పోర్ట్ ఒడిషా, కోల్కతా పోర్టు వెస్ట్ బెంగాల్, హల్దియా పోర్టు వెస్ట్ బెంగాల్. సో ఇవి మనకి డెఫినెట్లీ పేర్లు చాలా ఇంపార్టెంట్, ఏ రాష్ట్రాల్లోనే తెలుసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్లో అడిగాడు కాబట్టి మనం అంత డీటెయిల్గా పోవాల్సి వస్తుంది. అదర్వైజ్ మనం జస్ట్ భారతదేశంలో అతిపెద్ద ఓడర్ ఏవేదని అక్కడితో ఆపేయచ్చు. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ వాతావరణం అనేది తీవ్రంగా ముదురుతా ఉన్న నేపథ్యంలో అమెరికా కూడా ఆ వార్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సందర్భంగా అమెరికా డూమ్స్డే ప్లేన్ని అన్వీల్ చేసింది. ఈ డూమ్స్డే ప్లేను వాషింగ్టన్ చేరుకునిందట. డూమ్స్డే ప్లేన్ దీని పేరు వచ్చేసి E-4B నైట్ వాచ్ అంటారు. E-4B నైట్ వాచ్ విమానము లేదా డూమ్స్డే ప్లేన్, దీన్నే తెలుగులో ప్రళయకాల విమానం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ వాతావరణం ముదురుతా ఉన్నప్పుడు అణుబాంబులు విసిరారనుకోండి, భూమి మీద వీళ్ళు రక్షణ శాఖ మంత్రి, అమెరికా ప్రెసిడెంట్ వీళ్ళు ఎప్పుడు కూడా బిజీగా ఉండాలి. అంటే ఇటువంటి ప్లేన్లో గాల్లోనే తిరుగుతూ అక్కడి నుంచే అవసరమైన ఆర్డర్స్, జీవోలు జారీ చేయవచ్చు అనమాట. ఇది దీని ఉద్దేశం. ఈ డూమ్స్డే ప్లేన్ ఇమేజ్లో చూస్తున్నట్టు ఇది ఈవెన్ అణ్వాయుధాలని, న్యూక్లియర్ వెపన్స్ను కూడా తట్టుకునే కెపాసిటీ దీనికి ఉంటుంది. న్యూక్లియర్ వెపన్స్తో అటాక్ చేస్తున్నప్పుడు కూడా గాలిలో ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించగలదు. అంత కెపాసిటీ ఈ యుద్ధ విమానానికి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, అమెరికాకు చెందినది. ఎందుకంటే డెఫినెట్లీ మధ్యన చూస్తే మనము ఇండో పాకిస్తాన్ ఇష్యూ తర్వాత, లేదంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఇష్యూ, రష్యా ఉక్రెయిన్ క్రైసిస్, మిడిల్ ఈస్ట్ క్రైసిస్, ఈ సమయంలో ఈ యొక్క డిఫెన్స్కి సంబంధించిన మిసైల్స్ ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. సో ఏ కంట్రీకి సంబంధించిన ఏ మిసైలు, ఏ ఎయిర్ క్రాఫ్ట్ వార్తల్లో ఉన్నా తప్పకుండా తెలుసుకోవాలి. దీన్నే ఫ్లయింగ్ పెంటాగాన్ విమానం అని కూడా అంటారు. ఈ విమానాన్ని బోయింగ్ 747-200B మోడల్లో మార్పులు చేసి అభివృద్ధి చేశారు. సో దీన్ని అభివృద్ధి చేసింది బోయింగ్ కంపెనీ. మొన్న ఇటీవల అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ జరిగింది కూడా బోయింగ్ కంపెనీకి చెందిన 786 డ్రీమ్ లైనర్ సిరీస్ కదా, బోయింగ్ సిరీస్, అమెరికా కంపెనీ. నెక్స్ట్ వన్, బంకర్ బస్టర్ బాంబ్, GBU-57 పెనట్రేటర్ బాంబ్. ఇరాన్ మనం తెలుసుకున్నాం, ఇరాన్ ఆల్రెడీ భూగర్భంలో భూమికి లోపల క్షిపణి నగరాలను నిర్మించింది. ఫోర్డో న్యూక్లియర్ ప్లాంటు, అరనక్ న్యూక్లియర్ ప్లాంట్స్ అవన్నీ. సో అటువంటి వాటిని నాశనం చేయాలి అంటే ఇజ్రాయెల్ దగ్గర అంత కెపాసిటీ లేదు. సో అమెరికా సహాయం తీసుకోనుందని చెప్పేసి సమాచారం. సో అటువంటి క్షిపణి నగరాలను నాశనం చేయాలి అంటే అమెరికా అత్యాధునికమైన GBU-57 పెనట్రేటర్ బాంబ్ని ఉపయోగించవచ్చు అని చెప్పేసి ఇజ్రాయెల్ అంచనా. ఈ పెనట్రేటర్ బాంబ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది భూగర్భం లోతులో కూడా వెళ్ళి 90 మీటర్ల లోతు వరకు వెళ్ళి కూడా ఈ బాంబుల ద్వారా వాటిని నాశనం చేయవచ్చు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది దీని పేరు GBU-57 పెనట్రేటర్ బాంబు, అమెరికా. ఇక ఈ బాంబ్స్ గురించి ఎందుకు తెలుసుకోవాలంటే ఇండియా కూడా DRDO స్వదేశీయంగా లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబు గౌరవ్ అనే 1000 కేజీల లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబుని DRDO స్వదేశీయంగా అభివృద్ధి చేసింది బాంబు. సో అటువంటి వార్తల్లో ఉన్నప్పుడు ఏ దేశానికి చెందినమని ఐడియా ఉండాలి. నెక్స్ట్ వన్, శక్తి పరివర్తన సూచికలో 71 ప్లేస్లో భారతదేశం. ఇది ఇండిసెస్ ర్యాంకింగ్స్కి సంబంధించి సూచికలు. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ దీన్నే శక్తి పరివర్తన సూచిక అంటారు. అంటే ట్రాన్సిషన్ అంటే ఏంటి, ఒకదాని నుంచి ఇంకో దానికి మార్పు చెందాలి. మనం ఎక్కువగా ఫాజిల్ ఫ్యూయల్స్ వాడుతూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా, లైక్ కోలు, ఆయిల్, గ్యాస్ లాంటి శిలాజ ఇంధనాలను వాడుతూ ఉన్నాం. అలా కాకుండా క్లీన్ ఎనర్జీకి మనము షిఫ్ట్ అవ్వాలి,
తద్వారా క్లైమేట్ చేంజ్ని నియంత్రించగలము. దానికి సంబంధించి వివిధ దేశాలు ఏ విధంగా కృషి చేస్తూ ఉన్నాయో అని చెప్పేసి వరల్డ్ ఎకనామిక్ ఫోరం 1971లో ఏర్పాటైన ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరము ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ను విడుదల చేస్తుంది ఎవ్రీ ఇయర్. ఇప్పుడు భారతదేశం ఇందులో ర్యాంక్ వచ్చేసి 71వ ప్లేస్కి పడిపోయింది. 2024లో ఇండియా 63rd ప్లేస్లో ఉంటే 2025కి వచ్చేసరికి 71st ప్లేస్కి పడిపోయింది. అంటే మనం అంతగా క్లీన్ ఎనర్జీకి కృషి చేయట్లేదు అని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా. ఇక టాప్ 5 కంట్రీస్ విషయానికి వస్తే ఇవి తెలుసుకోవాలి. టాప్ 5: ఫస్ట్ ప్లేస్ స్వీడన్, ఫిన్లాండ్ సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ డెన్మార్క్, ఫోర్త్ నార్వే, ఫిఫ్త్ స్విట్జర్లాండ్. ఇక లాస్ట్ ప్లేస్ వచ్చేసి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇక ఈ రిపోర్ట్ని 118 కంట్రీలకు ప్రిపేర్ చేయడం జరిగింది. 118 కంట్రీస్కి ప్రిపేర్ చేయడం జరిగింది. ఇందులో ఉపయోగించిన ఇండికేటర్లు లేదా సూచికలు పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటారు కదా, 43 ఇండికేటర్స్ వాడారు. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి ఐజీఎఫ్ ఆర్చర్ అమిష్ అవార్డు విజేత డాక్టర్ శాలిని ముల్లిక్ గారు. ఐజీఎఫ్ అంటే ఇండియా గ్లోబల్ ఫోరం, ఇది తొలి అవార్డు. తొలి ఇండియా గ్లోబల్ ఫోరం ఆర్చర్ అమిష్ అవార్డు డాక్టర్ శాలిని ముల్లిక్ గారు గెలుచుకున్నారు. ఇక్కడ ఆర్చర్ అంటే ఈమె యూకేకు చెందిన లార్డ్ జెఫ్రీ ఆర్చర్ అనే ఒక రచయిత, ప్రముఖ రచయిత. అమీష్ త్రిపాఠి ఈయన ఒక రచయిత. వీళ్ళ పేరు మీదుగా తొలిసారిగా ఒక అవార్డుని యూకే గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఈమెకు డాక్టర్ శాలిని ముల్లిక్ గారికి అవార్డు లభించింది. ఆమె రాసిన ఒక నవల ది వే హోమ్ అనే నవలకు ఈ అవార్డు లభించింది. ఈ అవార్డుని బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాండీ గారు ప్రదానం చేశారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025 అధికారిక లోగో విడుదల. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025 అధికారిక లోగో విడుదల. హాకీ వరల్డ్ కప్, జూనియర్ హాకీ వరల్డ్ కప్, మేల్స్ జూనియర్ హాకీ వరల్డ్ కప్ ఈసారి ఇండియాలో జరగబోతూ ఉంది. మదురై, చెన్నై నగరాల్లో జరగబోతూ ఉంది. మదురై, చెన్నై. ఇది 2025 నవంబర్ 28 నుంచి డిసెంబర్ 10 వరకు జరగబోతూ ఉంది. ఇది భారతదేశంలో ఇప్పుడు 3వసారి నిర్వహించబోతా ఉన్నారు. ఇండియాలో 3rd టైం ఇది. ఆల్రెడీ గతంలో 2016లో లక్నోలో నిర్వహించారు, 2021లో భువనేశ్వర్లో నిర్వహించారు. దీనికి సంబంధించి ఎంఓయు ఒక ఒప్పందము హాకీ ఇండియాకి మరియు తమిళనాడు గవర్నమెంట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ వరల్డ్ కప్లో 24 జట్లు పాల్గొననున్నాయి, 24 టీమ్స్. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026, లోక్పాల్ ప్రాసిక్యూషన్ విభాగం ఏర్పాటు, పశ్చిమ నేపాల్లో భారీ మీథేన్ గ్యాస్ నిల్వలు, G7 నేతలకు కానుకలు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిభా సేతును లాంచ్ చేసిన యూపీఎస్సీ, ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ గుడ్ గవర్నెన్స్ ఇన్స్టిట్యూట్, తెలంగాణ రైజింగ్ విజన్ కోసం యూకే టోనీ బ్లేర్ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం చేసుకున్న తెలంగాణ గవర్నమెంట్, జెండర్ బడ్జెటింగ్ నాలెడ్జ్ హబ్ డిజిటల్ ప్లాట్ఫామ్, యూబీఎస్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ 2025, భారతదేశంలో అతిపెద్ద ఓడరేవు వాధ్వన్ ఓడరేవు ప్రాజెక్టు, యుఎస్ డూమ్స్డే ప్లేన్, అమెరికా బంకర్ బస్టర్ బాంబ్ GBU-57 పెనట్రేటర్ బాంబ్, శక్తి పరివర్తన సూచికలో 71వ స్థానంలో ఇండియా, తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమిష్ అవార్డు విజేత డాక్టర్ శాలిని ముల్లిక్, పురుషుల జూనియర్ ప్రపంచ కప్ 2025 అధికారిక లోగో.
ఈ లోగో అబ్జర్వ్ చేస్తే ఇది హాకీ స్టిక్ మాదిరే ఉంటుంది. ఇక్కడ 2 సైడ్లు హాకీ స్టిక్స్. సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది వెన్యూ, తమిళనాడు. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ PDF రూపంలో టుమారో మన వాట్సాప్ ఛానల్ హరీష్ అకాడమీ వాట్సాప్ ఛానల్లో అవైలబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీబడి కెన్ యాక్సెస్ ఇట్ అండ్ విల్ మీట్ యూ అగైన్ టుమారో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.